అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఈ రోజున మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా 2 స్టాక్ రివ్యూస్ కూడా చేసుకోబోతున్నాం. పోతే ఏంటండి మార్కెట్ల పరిస్థితి ఏమవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? యుద్ధం జరుగుతోంది. ఇండియా, పాక్ వార్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. సో దీని పట్ల మీ కామెంట్ ఏంటనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే జై హో భారత్ అంటాను. సో మన యొక్క ఆర్మీ దళాలు కానివ్వండి, ఇండియన్ నేవీ, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సో ఇలాగ ఎన్ని రకాల దళాలు ఉంటే అన్నీ కూడాను మన ఇండియా పాక్ సరిహద్దుల్లో కష్టపడుతూ ఉన్నారు. దళాల కమాండర్లు కానీ, అధిపతులు కానీ, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ కాషన్స్ ఇస్తూ మన భారతీయ నావికాదళ కమాండర్లు కానీ, అదేవిధంగా ఆర్మీ కమాండర్లు కానీ, లేకపోతే మిగతా అదర్ కమాండెంట్స్ ఎవరున్నా సరే ఎప్పటికప్పుడు సమయానుకూలంగా వాళ్ళు వారి యొక్క క్రింది స్థాయి అధికారులను కమాండింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం టీవీ విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. సో ఇకపోతే మార్కెట్ల గురించి మనం మాట్లాడుకుంటే, మార్కెట్ ఈ వారం అంతా కూడా స్మాల్ కన్సాలిడేషన్లో ఉంది. చూసుకున్నట్లయితే 24,500 దగ్గర నుండి 23,850 దాకా కూడా రావడం నేనైతే గమనించాను. అది అక్కడ సస్టైన్ అవ్వకుండా మరలా తిరిగి నిన్న 24,100 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. కాబట్టి సో ఒకసారి కిందకు వచ్చింది కాబట్టి మళ్ళీ ఏమైనా కిందకు వచ్చే అవకాశం ఉందా అంటే ఇప్పటికీ కూడా నా వ్యూ అయితే మారడం లేదు. 24,000 మీద నిలబడగలిగితేనే మార్కెట్ కిందకి రాకుండా ఉండగలదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు వ్యూ మార్చి నేను చెప్పాలంటే 23,750 ఇక్కడ ఉండగలిగితే, అంటే ఈ మార్క్ దాటకుండా కనుక ఉండగలిగితే మార్కెట్లు పైనే సస్టైన్ అవ్వగలవు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే 23,800 వేసుకుందాం. 23,800 లేదా 23,750 ఇక్కడ మాత్రమే మార్కెట్ అనేది గట్టి సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ కనుక సపోర్ట్ లేకపోయిందనుకోండి, ఇక్కడ నుండి మరలా తిరిగి ఇంకొక 500 నుండి 1000 పాయింట్ల దాకా కిందకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా 22,500 లేదా 450 అక్కడ నిజంగా గట్టి సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఒకవేళ 24,000 మీదనే కనుక కంటిన్యూ అయితే ఈసారి ఒక 600 పాయింట్లు గ్యాప్ అప్ బ్రేక్అవుట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో అరౌండ్ 24,600, 650 లేదా 700 ఈ మధ్యకి వెళ్ళినాక అక్కడ మరలా తిరిగి ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా 24,000 మీద ఉన్నంత వరకు మార్కెట్లకు ఎటువంటి భయం లేదు. కంటిన్యూగా మార్కెట్లు అప్ సైడ్లోనే ఉంటాయి. ఒకవేళ యుద్ధ ప్రభావం ఏదైనా ఉంది అని అంటే అప్పుడు 23,750 లేదా 800 ఇక్కడ సస్టైన్ అవ్వగలిగితే నో ప్రాబ్లం. లేదు అవ్వలేదనుకోండి 22,500 లేదా 450 ఇక్కడ వరకు ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంటుంది. నిఫ్టీలో మనం మాట్లాడుకోదగ్గ విషయాలు ఏం లేవు. ఎందుకంటే యుద్ధ వాతావరణం యొక్క ప్రభావం బాగా చూపిస్తోంది. బాగా అని నేనైతే అనను, కానీ పర్వాలేదు, ఆయా సెక్టార్స్కి సంబంధించిన స్టాక్స్ మీద గట్టిగా చూపిస్తుంది. లైక్ ఆయిల్ అండ్ గ్యాస్, అదేవిధంగా హోటల్ సెక్టర్, అంటే మీన్స్ లెమన్ ట్రీ హోటల్ కానివ్వండి, లేకపోతే టూరిజం స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ట్రావెల్ ఏజెన్సీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద గట్టిగా ప్రభావం అనేది చూపిస్తుంది. సో అదేవిధంగా ఫ్లైట్ ఎయిర్లైన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కాస్త వీటి యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది.
సో, ఈరోజు ఈ కాలంలో అంటే ఈ సందర్భంలో మనము స్టే అండ్ పీస్ ఆఫ్ మైండ్‌తో ఉండాలనుకుంటే ఎఫ్ఎంసీజీ లేదా హాస్పిటల్ స్టాక్స్ అండ్ అలాగే టెక్స్టైల్ స్టాక్స్ ఈ 3 గనక మనము గుర్తుంచుకోగలిగితే మనసులో మనకి ఖచ్చితమైనటువంటి గెలుపే ఉంటుంది. ఎందుకు నేను ఇవి 3 చెప్తున్నానంటే ఏది ఎలా జరిగినా మనిషి తిండి మానడు. అదేవిధంగా మనిషికి జబ్బులు రాక మానవు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళక మానడు. సో, అదేవిధంగా బట్ట కావాలి మనిషికి. సో, ఇప్పుడేంటి తిండి, బట్ట, ఆరోగ్యం. సో, వీటికి సంబంధించిన స్టాక్స్ నేను మిమ్మల్ని ఒకసారి వాచ్ చేయమని చెప్తున్నాను. ఇందులో కూడా ఏంటి సాయి సిల్క్ కళామందిరు, అదేవిధంగా వర్ధమాన్ టెక్స్టైల్స్, సో అంబికా కాటన్ ఇట్లాంటి వాటి మీద నేను మిమ్మల్ని దృష్టి పెట్టమని చెప్తున్నాను. అంబికా కాటన్ ఏమో ఒక హై ప్రైస్‌లో ఉంది ప్రెజెంటు. అంబికా కాటన్ అయితే వదిలేసేయండి. అవేం మీరు పెద్ద పట్టించుకోకండి. కానీ ప్రెజెంటు ఇది ఇప్పుడు స్టార్ట్ అయితే మాత్రము రూ. 2000 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. అంబికా కాటన్ కంటే కూడా నేనెక్కువ ఓటేసేది ఎవరికంటే సాయి సిల్క్ కళామందిర్‌కి ఓటేస్తాను. ఎందుకంటే అరౌండ్ 150, 160 ఆ రేంజ్‌లో ఏదో ఉన్నట్టుంది. సో, కాబట్టి అది ఇంకొక 100% ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ స్టాక్స్‌లో గనక మనం ఇన్వెస్ట్ చేస్తే. సో, అదేవిధంగా లైక్ వర్ధమాన్ టెక్స్టైల్స్. ఈ వర్ధమాన్ టెక్స్టైల్స్‌ని మనం ఒక స్టాప్ లాస్‌తో మెయింటైన్ చేయాలి ప్రెజెంటు. ఏదేమైనప్పటికీ టెక్స్టైల్ స్టాక్స్‌కి రాబోయే రోజుల్లో గట్టి పోటీనే నెలకొంటుంది. వీటి వల్ల మార్కెట్లు బాగా పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది టెక్స్టైల్ సెగ్మెంట్‌లో. టెక్స్టైల్ సెగ్మెంట్‌లో మార్కెట్లు పైకి వెళతాయి కాబట్టి, మనము కాస్త జాగ్రత్తగా బాగా కింద పడిపోయినటువంటి స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో మనకి గట్టి సపోర్ట్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రెజెంట్ ఎక్కడుంది అంటే ఈ 3 సెక్టార్స్‌లోనే ఉంది. ఆహ్, ఆహ్, ఏంటి ఎఫ్ఎంసీజీ మీన్స్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, అదేవిధంగా హాస్పిటల్ అండ్ ల్యాబొరేటరీస్, సో టెక్స్టైల్ సెక్టారు. సో, ఈ మూడింటిలోనే మనకి రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా డిఫెన్సివ్ సెక్టార్ ఒకటి. డిఫెన్సివ్ సెక్టార్‌లో ఎందుకు మనకి సపోర్ట్ చూపిస్తుందంటే, మనకి ఈ యొక్క కొత్త కొత్త మిసైల్స్ తయారు చేయడం, అదేవిధంగా ఇతర దేశాల నుంచి మనకి కావాల్సినటువంటి యుద్ధ పరికరాలను కొనుక్కోవడంలో గానీ, లేకపోతే మనమే కొన్ని కొత్త పరికరాలను కనుగొనడం గానీ, సో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడం గానీ, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకనంటే, ఈ ఇండియా, పాకిస్తాన్ వారు యొక్క ప్రభావం అనేది డిఫెన్సివ్ సెక్టార్ మీద చూపించే అవకాశం అయితే ఉంది. కాబట్టి నేనేమంటానంటే, ఫోర్త్ సెక్టార్ కింద డిఫెన్స్ సెక్టార్‌ని చూస్ చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి స్టాక్స్ భారత్ డైనమిక్స్ కావచ్చు, లేకపోతే భారత్ ఎలక్ట్రానిక్స్, సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇది మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్, సో ఇట్లాంటివి కొన్ని డిఫెన్స్ సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్ అయితే ఉన్నాయి. సో వీటిల్లో హై ప్రైస్ ఉన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. మంచి ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టుకోగలిగితే రాబోయే రోజుల్లో మంచి సపోర్టింగ్ థీమ్ అనేది ఇందులో వెయిట్ చేస్తుంది. సో, ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకోగలిగితే కంప్లీట్‌గా బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ ట్రెండే చూపిస్తుంది. ఎందుకునంటే నిన్న మొన్నటిదాకా 54,000 మీదన లేదా 55,000 మీదన సస్టైన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో అది ఈ యుద్ధ ప్రభావం వల్ల కాస్త కిందకి పడుతూ వస్తోంది. ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్స్ వస్తాయి. సెకండ్ రీజన్ ఏంటి, మనకి ఈ యుద్ధ ప్రభావం వల్ల కొన్ని బ్యాంకులు సెల్ చేసేయడము, ఎఫ్ఐఐస్ సెల్ చేయడము, లేకపోతే
కొంతమంది వీక్ హార్ట్ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ సెల్ చేయడం లాంటివి చూస్తున్నాం. సో ఇట్లాంటి పరిణామాల వల్ల మార్కెట్లలో డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతోంది. సో వీటి వల్ల మనకేంటనంటే రాబోయే రోజుల్లో కొంతవరకు డౌన్ ట్రెండే ఉండే అవకాశం అయితే ఉంది. నేను ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే 52,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. 52,500 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 54,000 దగ్గర నడుస్తుంది. 54,500 ఆ రేంజ్లో అయితే నడుస్తుంది బ్యాంక్ నిఫ్టీ అనేది. కాకపోతే ఇది ఇక్కడ సస్టైన్ అవ్వడం కష్టమవుతుంది. 54,900 మీదన ఉంటే మార్కెట్లు కాస్త ఆశించవచ్చు పైకి వెళతాయని చెప్పి. ఆటోమేటిక్గా 57,000కు చేరుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. అదే ఎప్పుడైతే 54,500 లేదా అట్లీస్ట్ 54,000 మీద నిలబడ్డా సరే 55,000 లేదా 56,000 ఒకసారి టచ్ చేస్తుంది అనుకోవచ్చు. కానీ ప్రజెంట్ 54,500 ఆ మధ్యలో నడుస్తుంది కాబట్టి మార్కెట్లు కాస్త కిందకి చూస్తాయని చెప్పాలి. ఇంకొక 1,500 పాయింట్ల కిందకి వెళ్ళే అవకాశం అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అరౌండ్ 52,000, 52,250 ఆ రేంజ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి మనం అంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ప్రజెంటు బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీల యొక్క రిజల్ట్ బాగున్నట్లయితే మంచి బాగా 50%, 100% కిందకి పడిపోయిన స్టాక్స్ ఉంటాయి. అంటే ఆఫ్ అయిపోయిన స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో 300లో ఉంటుంది ఒక స్టాకు, అది ఇప్పుడు ఇవాళ 100 రూపాయలకి, 90 రూపాయలకి వచ్చేసి ఉంటుంది. సో అట్లాంటి స్టాక్స్ మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అంటే ఇదంతా ఎవరికి వర్తిస్తుంది? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు వర్తిస్తుంది. సో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇట్లాంటి స్టాక్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే డివిడెంట్ ఈల్డ్ వస్తుంది, ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుంది. సో ఎప్పుడైనా కాస్త మంచి ప్రైస్ వచ్చినప్పుడు మనం అమ్ముకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏంటి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, ఈ స్టాక్ గురించి మనం మాట్లాడుకోగలిగితే ఇది ప్రజెంటు 1,033 రూపాయల దగ్గర నడుస్తుంది. ఇది 999 స్టాప్ లాస్ కింద పెట్టుకొని మీరు హోల్డ్ చేసుకోగలిగితే సమ్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్ కింద కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే 1,200 దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. 999 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 999 స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే మీకు మంచి ప్రాఫిట్సే వస్తాయి. సో ఇట్లాంటి వాటిని మీరు చూస్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లోకి వచ్చేసేటప్పటికి కెనరా బ్యాంకు ఎప్పుడైతే ఇది 90 పైన ఉన్నంతకాలము ఇది అప్ ట్రెండ్లోనే ఉండే అవకాశం అయితే ఉంది. సో ప్రజెంట్ రేట్లో కెనరా బ్యాంకును కొనుక్కొని మనం అట్టే పెట్టుకోగలిగితే 1 or 2 years టైం ఫ్రేమ్లో ఇది మరలా తిరిగి 200 అరౌండ్ 250కి వెళ్ళే అవకాశం అయితే కూడా ఉంది. సో 90 రూపీస్ని స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. అయితే ఈ కెనరా బ్యాంక్లో ఇన్ కేస్ ఒకవేళ లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవాలనుకుంటే ఇది ఎస్ఐపి మోడ్లో మనం ఇన్వెస్ట్మెంట్లు చేసుకోగలగాలి. తగ్గే కొద్దీ కొనుక్కుంటూ రావాలి. 200 రూపీస్ వచ్చినాక అమ్ముకోగలగాలి. సో అదేవిధంగా పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో కూడా మనం పట్టుకోవాల్సిన గట్టి లెవెల్ ఏంటంటే అరౌండ్ 750. ఈ 750 లెవెల్ దాకా వెయిట్ చేసి అక్కడ కనుక మనం మరలా తిరిగి రీఇన్వెస్ట్మెంట్లు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇది 1,500కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో గట్టి పోటీనే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో నెలకొంటుంది. అరౌండ్ 700 నుండి 1,500 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో కనుక దయచేసి ఇట్లాంటి అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో కొనసాగాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కాషన్ ఇస్తున్నాను మీకంతా కూడాను. సో రాబోయే రోజుల్లో ఏది జరిగినా రెడీగా ఉండాలి. స్టే ఇన్వెస్ట్ అంటాను. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే, లాభాల్లో కనుక ఉన్నట్లయితే ప్రజెంటు మీరు ఇన్వెస్ట్మెంట్లన్నీ కొంతవరకు పార్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ క్లోజ్ చేసి
కొంతవరకు మీరు స్టే ఇన్వెస్టెడ్‌గా ఉంటూ కొంతవరకు మనీ పెట్టుకోగలిగితే ఎప్పుడైనా ఇంకా బాగా తగ్గినప్పుడు ఉన్న డబ్బులన్నీ అందులో మళ్ళా పెట్టి నెక్స్ట్ జనరేషన్‌కి మనము వెయిట్ చేయొచ్చు. సో, ఇదేనండి ఇవాల్టి నా వీక్లీ అనాలిసిస్ స్టాక్ మార్కెట్ వీడియో. సో, మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.